ఈ కథను రాసినది నితీష్ కుమార్. కుముంద్ అనే అమ్మాయి దట్టమైన అడవిలో కారును వేగంగా నడుపుతుంది. అడవి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మాయి కారు వేగాన్ని ఇంకా పెంచి వేగంగా వెళ్తుంది. అమ్మాయి కారులో పాటలు ప్లే చేసి పాడుకుంటూ జాలీగా సిక్కిం నుంచి వెళ్తుంది. అకస్మాత్తుగా నడి రోడ్డు మీద ఒక ముసలావిడ కనిపించింది. ఆమెను కాపాడడం కోసం కార్ బ్రేక్ తొక్కింది, కానీ బ్రేక్ ఫెయిల్ అయింది. అమ్మాయి కారు ఆపడానికి చాలా ప్రయత్నించింది, కానీ కార్ ఆగకుండా వేగంగా వెళ్తుంది. రోడ్డుకు ఒకవైపు లోయ ఉంది, ఇంకోవైపు దట్టమైన చెట్లున్నాయి. దాంతో ఆమె ఎటు వెళ్ళలేకపోయింది. దాంతో కుముంద్ తన ప్రాణాలు కాపాడడం కోసం డోర్ తెరిచి బయటకు దూకింది. కార్ లోయలో పడి నిప్పులో కాలిపోతుంది. దాన్ని చూసి కుముంద్ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మొట్టమొదటగా ఆమె ఆలోచించుకున్నది ఏంటంటే తను బతికిపోయానని. అలా అనుకుంటూనే అమ్మాయి జోబులోంచి తన మొబైల్ తీసింది. ఎవరితోనో మాట్లాడుతుంది. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు మీరు? నేను చచ్చి బతికానని మీకు తెలుసు కదా. నాకు ఇక్కడ చాలా భయమేస్తుంది. మీరు త్వరగా రండి. ఇప్పుడే వచ్చి నన్ను ఇప్పుడే తీసుకెళ్ళండి. అమ్మాయి మాటలు విన్న తర్వాత రోహన్ నవ్వుతూ ఇలా అన్నాడు. అరే, నీ ప్రాణాన్ని నేనైతే ఆ ప్రాణం ఇక్కడుంటే అక్కడ నీ ప్రాణాలు ఎవరు తీస్తారు? నాట్ సో ఫనీ రోహన్. నేనిక్కడ ఇంత భయపడుతున్నానని నీకు చెప్తున్నాను. నువ్వు రొమాంటిక్ గా మాట్లాడుతున్నావా? కుముందు మాటలు విని రోహన్ సీరియస్ గానే విషయం ఉందని అనుకున్నాడు. దాంతో కుముందును ఓదారుస్తూ అన్నాడు. కుముంద్, నేను దారిలోనే ఉన్నాను, వస్తున్నాను. నువ్వే రిపేర్ ఉన్న కారును తీసుకెళ్ళావు, దానికి నేనేం చేస్తా? అసలు నీకు ఇండియన్ ఆర్మీ మీద డాక్యుమెంటరీ తీయాలని ఎవరు చెప్పారో నాకు తెలియదు. దానికోసం నువ్వు పిచ్చిదానవు అయిపోతున్నావు. రోహన్ మాటలు విని కుముంద్ అంది. నాకు ఈ విషయం బాగానే తెలుసు, అందుకే నేను ఆల్రెడీ నీకు ఆ విషయాన్ని చెప్పాను. అయినా గానీ నువ్వు మర్చిపోయావు. కుముంద్, నాకు గుర్తుంది, నువ్వు నాకేదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. నువ్వు మెల్లమెల్లగా క్యాంపుకు చేరుకో. ఆ దారిలోనే నిన్ను కలుస్తాను. భయపడాల్సిందేం లేదు, అది ఆర్మీ ఏరియా. కుముంద్ రోహన్ చెప్పినట్టు నడుస్తూనే ముందుకు వెళ్ళింది. ఆమె కొంత దూరం నడిచింది. అంతలోనే కుముంద్ దగ్గరలో ఒక ముసలావిడ నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఆ ముసలావిడ వల్లే ఈ ప్రమాదం నెలకొంది. దయ్యంగా ఉన్న ముసలావిడ గట్టిగా నవ్వుతూ కుముంద్ గొంతును పట్టుకొని నలిపేస్తుంది. వెంటనే కుముంద్ శరీరం అంతా ఘాట్లతో గీసి శరీరమంతా గాయాలు చేసింది. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా భయమేస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి నాకు దగ్గరగా ఉంది, నన్ను చుట్టుతూ ఉంది. ఇది నన్ను కరుస్తోంది, నొప్పెడుతుంది. ఎవరైనా నన్ను కాపాడండి. కొన్ని నిమిషాల క్రితం రోహన్తో నవ్వుతూ సరదాగా మాట్లాడిన కుముంద్ ఇప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి విలవిలలాడిపోతుంది. ఆ ముసలావిడ కుముంద్ను తీసుకొని నేరుగా గాల్లోకి లేపింది. ఆమెను ఎంత మీదికి లేపిందంటే అక్కడి నుంచి అడివంతా కనిపిస్తుంది, మరియు మంటలో కాలుతున్న కార్ కూడా కనిపిస్తుంది. దాంతో కుముంద్ తన ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంది. కుముంద్ తన ప్రాణాలు పోతాయనుకుంటుండగా ఇంతలోనే తనకు ఒక శబ్దం వినిపించింది. ఎవరు అరుస్తున్నారు? నా ముందుకు రండి. ఆ ముసలావిడ కుముంద్ చుట్టూ గిరగిరా తిరుగుతుంది. అకస్మాత్తుగా ఆ శబ్దం విని కుముంద్ ఇలా అంది. అన్నయ్య, ఇక్కడ చూడు. అన్నా, పైకి చూడన్నా. నేను ఇక్కడ నించున్నాను. ఈ వయసైన ఒక బామ్మ ఎవరో నన్ను చుట్టుతూ ఉంది. నాకు భయమేస్తుంది, నన్ను చంపేస్తుందేమో అని. కానీ నాకు చావాలని లేదు. నన్ను దయచేసి కాపాడన్నయ్యా. కుముంద్ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అక్కడికొచ్చిన జవాన్ను సహాయం కోరింది. కుముంద్ మాటలు విని అక్కడున్న జవాన్ పక్కనే ఉన్న కట్టెను తీసుకున్నాడు. తన దగ్గరున్న రుమాల్ను ఆ కట్టెకు మొత్తం చుట్టి మంట మండించి గాల్లోకి ఆమె వైపు విసిరేశాడు. ఆ మండుతున్న కట్టె కుముంద్ పక్క నుంచే వెళ్ళింది. ఆ ముసలావిడ దాని నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ముసలావిడ కుముంద్ నుంచి దూరంగా వెళ్ళగానే వెంటనే గాల్లోంచి కింద పడిపోయింది. మేడం, మీరు బాగున్నారా? ఏం అవ్వలేదు కదా? చీకట్లో దట్టంగా ఉన్న చెట్ల పొదల్లో కుముందు పడిపోయింది. ఆ జవాన్ కుముందు కోసం అంతటా వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. అలా ఎలా జరుగుతుంది? ఆమె అసలు ఇక్కడే కదా పడింది. ఇంతలోనే ఎక్కడ మాయమైంది?
జవాన్ అలా అనుకుంటుండగా అక్కడి నుంచి కొంత దూరంలో చెట్టు వెనకాల నుంచి ఎవరో చూస్తున్నారు ఇదంతా. అతనెవరో ముఖానికి మాస్క్ వేసుకున్న మనిషిలాగే ఉన్నాడు. వీళ్ళిద్దరి మీద దృష్టి పెట్టాడు. ఒక్క దగ్గరే ఉండకుండా జవాన్ చెట్ల పొదల్లో చుట్టుపక్కలంతటా వెతుకుతున్నాడు. అంతలోనే చెట్ల పొదల్లోంచి కుమ్ముందు శబ్దం వినిపించింది. దాంతో జవాన్ వెనక్కి తిరిగి చూశాడు. కుమ్ముందు చెట్ల పొదల్లో ఇరుకొని వల్లంతా గాయాలతో రక్తాలతో ఉంది. ఏమవ్వదు మీకు, కంగారు పడకండి, ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అలా చెప్పి జవాన్ కుమ్ముందును తీసుకొని రోడ్డు పైన నడుస్తున్నాడు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక కుమ్ముందు షాక్లోంచి తేరుకుంది. ఆమెకు ఈ జవాన్ హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్టు అర్థమైంది. అతని ఒంటిపై ఉన్న ఇండియన్ ఆర్మీ డ్రెస్ చూసి ఆమె మనసు కుదుట పడింది. అప్పుడే ఆమెకు నమ్మకం కుదిరింది. సురక్షితమైన మనిషే తీసుకెళ్తున్నాడు అనుకుంది. కుమంద్ ఆ ఆఫీసర్తో ఏదో చెప్పాలనుకుంది. అంతలోనే ఆఫీసర్ ఇలా అన్నాడు, నీ పేరేంటి? ఇంత రాత్రి ఈ అడవిలో ఏం చేస్తున్నావు? ఆఫీసర్ మాటలు విని కుముంద్ అంది, ఇన్స్పెక్టర్, నేను ఒక న్యూస్ రిపోర్టర్ని. ఇండియన్ ఆర్మీ గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలని వచ్చాము. మా క్రూ అంతా రేపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను అందుకే కెమెరామెన్తో పాటు వచ్చేశాను. ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ తను కూడా ఏదో కారణంగా రాలేకపోయారు. కానీ ఏం చేసేది, ఈ సర్ప్రైజ్ అంతా వదిలేయండి. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళాలి అని ఉంది ఇప్పుడంతే. కుముంద్ తన అన్ని పరిస్థితుల గురించి వెళ్లే దారిలోనే ఆ జవాన్కు వివరంగా చెప్పింది. దట్టమైన అడవిలో చిమ్మ చీకట్లో వెలుగుతున్న 2 కళ్ళు కనిపించాయి. వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ వాళ్ళ వెనకాలే వస్తున్నాడు. కానీ కుముంద్ చూసి అంతగా పట్టించుకోలేదు. ఆఫీసర్ కుముందుతో అన్నాడు, సర్ప్రైజ్? ఈ దట్టమైన అడవిలో? నీకు చాలా ధైర్యమే ఉంది. నువ్వు అసలు రిపోర్టర్గా కాదు, ఇండియన్ ఆర్మీలో ఉండాలి. ఆఫీసర్ మాటలు విని కుముందు ముఖంలో కూడా చిరునవ్వు చిగురించింది. ఆ తర్వాత కుముందుకు మంచిగా అనిపించి తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ఆమెతో పాటు ఆమెకు సహాయం చేస్తున్న జవాన్తో ఇలా అంది, ఇన్స్పెక్టర్, నేను మీకు ఆ కెమెరామ్యాన్ అని చెప్పాను కదా, ఆయన నా బాయ్ ఫ్రెండ్. ఆయనకు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయాలి అని అనుకున్నాను. ఓకే అంటే అప్పుడు నా పుట్టలో పెరుగుతున్న బిడ్డ గురించి చెప్పాలనుకున్నాను. లేదంటే చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుముందు జవాన్తో అన్ని విషయాలు చెప్తూ మళ్ళీ ఆమెకు తలతలా మెరుస్తున్న కళ్ళు కనిపించాయి. ఆ కళ్ళు పెద్దగా అవుతున్నాయి. విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో మెల్లమెల్లగా వీళ్ళిద్దరి దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. ఆ కళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని చూస్తూ కుముందు భయపడుతూ ఆమె పక్కనే ఉన్న జవాన్ చెవిలో ఇలా అంది, ఆఫీసర్, ఏదో మన వెనకాల వస్తూ ఉంది. నాకు తన కళ్ళు మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ వయసైన బామ్మ ఉంటుందేమో, అది నన్ను చంపేస్తుందేమో. అది నా వెనకాల వస్తుంది అని నాకు అనిపిస్తుంది. నన్ను కాపాడండి. తనకు జరిగిందంతా గుర్తొచ్చి మళ్ళీ ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది చూసి ఆఫీసర్ ఆమెకు ధైర్యాన్నిచ్చాడు. భయపడకు, నేనున్నంత వరకు నీకెటువంటి అపాయం లేదు. అలా చెప్పిన తర్వాత కుముందు మరియు ఆఫీసర్ చుట్టుపక్కలంతా కలయ చూశారు. అంతటా చెట్లు పొదలు తప్ప ఏమీ కనిపించడం లేదు. వెళ్దామని ఇద్దరు ముందుకు అడుగులేశారు. అంతలోనే కుముంద్ గట్టిగా అరిచింది. ఆ మెరుస్తున్న కళ్ళ వ్యక్తి వాళ్ళిద్దరి ముందుకు వచ్చి ఆగాడు. కళ్ళతో పాటు శరీరం అంతా కనిపించింది. ఆఫీసర్ ఏదో చేయబోతుండగా ముందున్న ఆ వ్యక్తి ఆఫీసర్ కళ్ళలోకి ఏదో విసిరాడు. దాంతో ఆఫీసర్ అతని కళ్ళు బైర్లు కమ్మాయి. అతని కళ్ళలో మంటతో కళ్ళు అసలు తెరవలేకపోతున్నాడు. ఆ మాస్క్ ఉన్న వ్యక్తి ఇదే సమయం అదనుగా అనుకొని కుముందు జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడే కుముందు అడిగింది, నువ్వు ఎవరు? నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నువ్వు నన్ను ఇలా చంపుకు తింటున్నావు? కుముందు అంతలా వేడుకుంటున్నా కూడా ఆ వ్యక్తి అసలేమీ పట్టించుకోకుండా కుముందును లాక్కుంటూ పెద్ద లోయ దగ్గరకు తెచ్చాడు. కుముందు ఆ వ్యక్తిని దగ్గరగా చూసింది. ఆ వ్యక్తిని గుర్తుపట్టకుండా ముఖమంతా మాస్క్ ఉంది. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి కుముందును కొండ చివరి అంచు దగ్గరకు తెచ్చాడు. కుముందు ముఖం చూస్తూ కేవలం ఇలా అన్నాడు,
గుడ్ బై మై లవ్. ఆ గొంతు వినగానే కుముందు అతనెవరో గుర్తుపట్టింది. కుముందు నోరు తెరిచి ఏదో చెప్పబోతుండగా ఆ వ్యక్తి వెంటనే కుముందును నిర్దాక్షిణ్యంగా ఆ కొండ మీద నుంచి తోసేశాడు. కుముందు గట్టిగా అరుస్తూ లోయలో పడిపోయింది. ఆ వ్యక్తి ఆ శబ్దం వింటూనే గట్టిగా నవ్వాడు. అలా నవ్వి అతను తిరిగి వెళ్తుండగా అతనికి ఒక గొంతు వినిపించింది. అది విని అతని ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అక్కడే విగ్రహంలా నిలబడ్డాడు. రోహన్, నువ్వా? నువ్వు నన్ను ప్రేమించావు కదా? ఎందుకు నాతో ఎందుకు ఇలా చేయాలనుకున్నావు రోహన్? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది తెలుసా? ఎందుకంటే నీలాంటి ఒక నీచుడిని నేను ప్రేమించాను కదా, అందుకే. రోహన్కు కూడా అర్థమైపోయింది ఆ గొంతు కుముందుదే అని. అతను అలా భయపడుతూనే వెనక్కి తిరిగాడు. ఆఫీసర్ కనిపించాడు. అతని చేతిలో కుముందు కూడా ఉంది. ఆఫీసర్ ఆమెను రోహన్ ముందు నిలబెట్టాడు. కుముందుని అంత దగ్గరగా మళ్ళీ చూసేసరికి అతను వణికిపోయాడు. రోహన్ అతని మాస్కును వెంటనే తీసేసి చేతిలోకి గన్ తీసుకొని వాళ్ళపై గురిపెట్టాడు. నువ్వు ఈ రోహన్ చుట్టూ తిరిగినట్టుగా నేనెప్పుడు అలా ఎవరి చుట్టూ తిరగలే. ఎప్పుడు నాతో కదలవు. నాకు తెలుసుకు ముందు నీ కడుపులో నా బిడ్డున్నాడని. అందుకే కావాలని కారు బ్రేక్ వైర్ కట్ చేశాను. కానీ బతికిపోయావు. నీ జుట్టు నీ బట్టతో నేను చేతబడి కూడా చేయించాను. అయినా కూడా నువ్వు బతికిపోయావు. కానీ ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను, బతకనివ్వను. అది కూడా నా చేతులతోనే. రోహన్ అలా చెప్పి ఆమెను కాల్చేశాడు. కానీ ఒక్క బుల్లెట్ కూడా కుముందు లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆఫీసర్ కుముందు ముందు నిలబడిపోయాడు. బుల్లెట్స్ అన్నీ కూడా ఆఫీసర్ శరీరంలోకి చొచ్చుకుపోయాయి. నాలాంటి జవాన్లు రేయి పగలు కాపలా ఉంటారు. మా ప్రాణాలు దేశం కోసం అర్పిస్తాము. కానీ నీలాంటి చీడ పురుగులు ఈ దేశానికి అవసరం లేదు. నిన్ను ప్రాణాలతో వదలను. అలా అంటూ ఆఫీసర్ రోహన్ మెడ పట్టుకొని గాల్లోకి లేపాడు. రోహన్ దృష్టి పక్కనే ఉన్న లోయ వైపు వెళ్ళింది. అతను తేరుకునే లోపే ఆఫీసర్ అతని మెడ పట్టుకొని ఆ కొండ చివరి అంచుల్లోకి తీసుకెళ్లాడు. నన్ను కాపాడు. నేను చేసింది తప్పే. దయచేసి నన్ను క్షమించు. నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను నిన్ను మన బిడ్డను చాలా మంచిగా చూసుకుంటాను. రోహన్ చెప్తున్నది అంతా విని ఆమె ముఖం తిప్పుకుంది. రోహన్కి వినిపించేలా ఇలా అంది. రోహన్, ఇది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ. అది నా బిడ్డ. ఎలా పెంచాలో అన్నది నాకు తెలుసు. నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు ఎవరివి ఏంటి అని నా బిడ్డకి ఒక్క చిన్న విషయం కూడా తెలియకుండా తనని బాగా పెంచుతాను. అయిపోయింది. నీకు నాకు ఏం సంబంధం లేదు. నువ్విక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. వెళ్ళు. ఎవర్రా నువ్వు? నా కళ్ళు ముందరి నుంచి ఇప్పుడే వెళ్ళిపో. కుముందు చెప్పగానే ఆఫీసర్ రోహన్ని లోయలోకి తోశాడు. అతని అరుపులు విని కుముందు కూడా అనుకుంది అతను తుది శ్వాస వదిలాడని. కుముందు వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఆఫీసర్ కనిపించలేదు. ఈ ఫిలిం రీసెర్చ్లో ఆమెకు తెలిసింది ఏంటంటే, కుముందును కాపాడిన ఆఫీసర్ గురించి రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే అతని పేరు హర్భజన్ సింగ్. అతను 1986లోనే చనిపోయాడు. అతను ఈ రోజుకు కూడా దేశ సేవ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సంఘటనలు గతంలో ఇంతకు ముందు జరిగినప్పుడు కూడా అతనెందరో జీవితాలు కాపాడాడు. అతని సేవలు కొనసాగిస్తున్నాడు. అతని యూనిఫామ్, అతని డ్యూటీ, అతని ఆయుధాలు, అతని సెలవులు, మరికొన్ని సదుపాయాలు, అతని శాలరీ అన్నీ యథావిధిగా ప్రభుత్వం అందిస్తుంది. అతను బ్రతుకున్నప్పుడు ఎలాగుండేదో అలాగా. డూడూ టీవీ సహాయంతో హర్భజన్ సింగ్ మరియు మిగతా అమర జవానులకు నివాళులు అర్పించారు. దేశ ప్రజలందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. భయపడుతూ మరిన్ని కథలు చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ కథలతో ఈ ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటే
వెంటనే మా ఈమెయిల్ అడ్రస్కు పంపించండి. తర్వాత వచ్చే కథ మీదే అయి ఉండొచ్చేమో మరి.